దేవరగట్టు కర్రల సమరం అసలు ఎందుకు చేసుకుంటారు? అంత రక్తపాతం జరుగుతున్న పోలీసులు, గవర్నమెంట్ కూడా ఎందుకు ఆపదు? ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి, మీకు ఖచ్చితంగా అయితే ఒక ఐడియా అయితే వస్తుంది. కర్నూలు జిల్లా దేవరగట్టులో స్థల పురాణం ప్రకారం చూస్తే మాల మల్లేశ్వర స్వామి, పార్వతీదేవి కలిసి ఇద్దరు రాక్షసులను అయితే సంహరిస్తారు. వాళ్ళే మణి మల్లాసురులు. వీరి సంహారాన్ని స్మరించుకుంటూ ప్రారంభమైనది బన్నీ ఉత్సవము. ఈ బన్నీ ఉత్సవంలో 5 గ్రామాల ప్రజలైతే పాల్గొంటారు. ఎవరైతే చివరగా నిలబడతారో వాళ్ళు మాత్రమే ఉత్సవ విగ్రహాలను వారి ఊరికైతే దక్కించుకొని తీసుకొని వెళ్తారు. ఈ 5 ఊర్ల వాళ్ళకు కూడా వేరు వేరు ఊర్ల నుంచి కూడా ప్రజలు వచ్చి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఈ బన్నీ ఉత్సవం అనగా కర్రల సమరాన్ని చూడడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాల నుంచి లక్షల్లో అయితే ప్రజలైతే వస్తూ ఉంటారు. ఇక్కడ గవర్నమెంట్ చూస్తూ ఉన్నా కూడా ఏమైతే చేయలేరు. ఈ కర్రల సమరం అనాదిగా వస్తున్న సాంప్రదాయం కావడంతో పాటు ప్రభుత్వం కూడా దీనికైతే సహకరిస్తూ ఉంటుంది. కానీ గాయాలైన వారికి మాత్రం ఏర్పాట్లు అయితే చేస్తూ ఉంటారు చికిత్సకు. ఈడ ప్రతి ఏడాది కనీసం ఒక 2 నుంచి 5 మంది దాకా అయితే కర్రల సమరంలో అయితే మరణిస్తూ ఉంటారు. కానీ ఎవరు కూడా వెనుకడుగు అయితే వెయ్యరి కర్రల సమరంలో. విజయనగర సామ్రాజ్య సమయం నుంచి కర్రల సమరం అయితే జరుగుతూ ఉంటుంది. ఇది ఎందుకంటే చెప్పాను కదా, రాక్షసుల సంహారాన్ని స్మరించుకుంటూ మాల మల్లేశ్వర స్వామి, పార్వతీ దేవులను గుర్తు చేసుకుంటూ అయితే కర్రల సమరం అయితే జరుగుతూ ఉంటుంది. ఇది దేవరగట్టు బన్నీ ఉత్సవ కర్రల సమరము. మరి ఇటువంటి మరిన్ని వీడియోల కోసం తప్పకుండా నడింపల్లి చిన్ని కృష్ణ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అవ్వండి. అలాగే నడింపల్లి చిన్ని కృష్ణ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఎక్కడన్నా తప్పు చెప్పింటే ఖచ్చితంగా అయితే మీరు కామెంట్ చేసి దాన్ని అయితే సరి చేయండి. ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయగలరు. ఇట్లు మీ నడింపల్లి చిన్ని కృష్ణ శర్మ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతాకు జై.